ఇండియా చాలా చాకచక్యంగా వాడుకుంటుంది. రైట్. సరే, అయితే ఇటలీ ప్రధానిపై ఏదైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన కామెంట్స్, ఇటు ఇటలీ అమెరికా మధ్య ఏదైతే దౌత్య సంబంధాలు ఉన్నాయో దౌత్య యుద్ధానికి దారితీసినట్టుగా తెలుస్తోంది. అసలు ట్రంప్ లక్ష్యం ఏమనుకోవాలి సార్? ఎస్ అండి, ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈయన ఏంటంటే ఏ టైంలో ఏం మాట్లాడతాడో ఎవ్వరికీ తెలియదు. క్యాప్రీషియస్ పర్సనాలిటీ, అంటే అనిశ్చితంగా ఉంటాడనమాట. ఆయన మైండ్ ఎలా పనిచేస్తుందో కూడా తెలియదు. ఒక్కో దేశాన్ని ఎలా కామెంట్ కూడా చేస్తాడో తెలియదు. ఇప్పుడు జార్జియా మెలోని G7 కూటమి, యూరోప్లో ఒక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో ఒక ప్రముఖ దేశం ఇరాన్, ఇది మనకి ఇటలీ. ఇటాలియన్ ప్రైమ్ మినిస్టరు జార్జియా మెలోని ఒక ప్రముఖ నేత కూడా ఈవిడ్ని చాలా డేంజరస్గా, చాలా దారుణంగా కామెంట్ చేయడం జరిగింది. ఏ విధంగా అంటే, ఆవిడ నాతో ఫోటో తీసుకోవడానికి బెగ్ చేసింది, అడుక్కుంటే నేను ఫోటోకి ఇచ్చాను, ఇంకా నేను ఏమీ చెప్పలేను అన్నట్టు ఆయన ఇటాలియన్ మీడియా సంస్థతోనే లా 7తో ఆయన మాట్లాడారనమాట. వెంటనే ఇటలీ దీనికి దౌత్య యుద్ధమే మొదలుపెట్టిందనమాట. వెంటనే ఇప్పుడు ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోనే చెప్తుంది, నేను నిన్ను అడుక్కోవలసిన అవసరం నాకు లేదు, నా దేశం కానీ నేను కానీ ఎప్పుడు నిన్ను బెగ్ చేయవలసిన అవసరం నాకు లేదు, మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు, కానీ శత్రు దేశాల కంటే హీనంగా మీరు ఫ్రెండ్స్ని ట్రీట్ చేస్తున్నారు, ఇదేం మీకు కొత్త కాదు ఇక అనుకుంటే ఆవిడ పాత ఈత అవ్వడం జరిగిందనమాట. అంటే కెనడాని 51 స్టేట్స్ కింద జాయిన్ అయిపోమన్నా నువ్వు, ఇవన్నీ దిప్పు పొడిచిందనమాట. ఆల్మోస్ట్ ఈ డెన్మార్క్లో ఉన్న గ్రీన్లాండ్ని నాకు ఇచ్చేయండి అన్నట్టు మాట్లాడు. మిత్ర దేశాలు అట్లాంటిక్ పార్ట్నర్షిప్ని 80 సంవత్సరాల పార్ట్నర్షిప్ని దెబ్బతీసావు. నాటో దేశాలను శత్రులుగా నువ్వు చూడడం మొదలుపెట్టావు. ఈవెన్ మిత్రులను కూడా శత్రులుగా చూడడంలో నీ అంత ఆరితేరిన వాడు లేడు. నిన్ను బ్యాక్ చేయడం ఏంటి? ఇటలీకి అంత అవసరమే లేదు. ఇటలీ అనేది ఒక గొప్ప నేషన్, ఇది ఒక ట్రెడిషనల్గా రోమ్ సామ్రాజ్యం ఉన్న నేషన్ అనుకుంటే ఆవిడ చరిత్రని ఇండైరెక్ట్గా చేసి దిప్పు పొడిచి ఒక రకంగా చెప్పుతో కొట్టినట్టు చేసిందనమాట. ఒక రకంగా మనం తెలుగులో చెప్పాలంటే చాలా దారుణంగా విమర్శించింది. విమర్శించడమే కాదండి, ఇప్పుడు ఇటాలియన్ విదేశాంగ శాఖ మంత్రి అమెరికాలో పర్యటించాల్సి ఉంది. ఆ పర్యటన వెంటనే క్యాన్సిల్ చేసుకుని ఆయన ఫైర్ అయిపోవడం అమెరికా మీద జరిగిందనమాట. ఇప్పుడు ఇటలీని కూడా ఆయన దూరం చేసుకున్నాడు G7 దేశంలో. మిగిలిన దేశాధినేతలు ఎవ్వరూ కూడా ఆయన అంతగా పట్టించుకోవడంలో. రీసెంట్గా ఇటలీలో ఆయనకి ఎందుకు ఇలా మాట్లాడతాడు, అసలు ట్రంప్ లక్ష్యం ఏంటనేది మనం ఆలోచించాలి. ట్రంప్ ఏంటంటే చాలా తెలివిగా మాట్లాడతారు. అంటే ఆవిడ మీద హాట్ కామెంట్ చేయాలని కాదు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆయనకు కొన్ని సమస్యలు ఉన్నాయి. అవేంటి? ఇరాన్ అమెరికా డీల్ కుదురుతుంది. ఈ ఇరాన్ డీల్లో ఏంటంటే అమెరికాకి చాలా ఎగినెస్ట్గా చాలా ఉన్నాయి, అంటే ఇరాన్కి ఫేవర్గా ఉన్నాయి. అంటే ఇరాన్ చేతిలో అమెరికా ఓడిపోయింది కాబట్టి ప్రజల్లో విపరీతమైన ఆందోళన ఉంది, ప్రజా వ్యతిరేకత ఉంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. ప్రపంచవ్యాప్తంగా ట్రంప్కి వ్యతిరేకంగా ఉంది, అమెరికాకి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఇది డైవర్ట్ చేయడానికి ఈ విషయాన్ని వాడుకుంటున్నాడు. ఆయన పొలిటికల్ డైవర్షన్ అనే నెపంతో ఇంత దారుణమైన కామెంట్ చేస్తున్నాడు అనమాట. ఆయన చాలా తెలివిగా ఉంటాడు. రీసెంట్గా కూడా పోప్ మీదే నేనే పోపుని అన్నాడు ఆయన. తర్వాత ఇరాన్ యుద్ధాన్ని వ్యతిరేకించినందుకు ఈవెన్ రోమన్ వాటికన్ పోపును కూడా ఆయన వ్యతిరేకించాడు. ఆయన భయంకరంగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. దాన్ని ఈ వాటికన్ అనేది ఇటలీలో పార్టే కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే పోపు కోసం ఈ మెలోని ఆయన ట్రంప్ని వ్యతిరేకించడం జరిగింది. ఒక రకంగా దౌత్యయుద్ధం జరుగుతుంది. ఈ దౌత్యయుద్ధం ఇప్పుడు పర్సనల్ వారి కింద తారాస్థాయికి వెలిగింది. కాబట్టి ట్రంప్ ఇలాంటి చాలా చేస్తాడు, ఇదన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకున్న ఆ దేశాలకి అవమానిస్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు ఇటలీ ప్రైమ్ మినిస్టర్ని అనడం కాదు, ఎంటైర్ ఇటలీ దేశాన్నే ఆయన అవమానకరంగా మాట్లాడాడు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ ఇంతగా మాట్లాడడం జరిగింది. ఒక రకంగా ట్రంప్ని ఒక దేశాధ్యక్షుడు కూడా అని కూడా చూడకుండా ఆవిడ మాట్లాడడం జరిగిందనమాట. ఇది ఒక దౌత్య యుద్ధం, అంటే వెస్ట్రన్ కంట్రీస్లో విడిపోతున్నాయి అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మరి ఇది ప్రపంచంలో ఎప్పుడు సద్దుమణుగుద్దు కూడా మనం చెప్పలేం. రైట్. సరే, అయితే గర్భధారణ మాతృత్వంపై